హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలియనమ్మ సాతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను పార్ట్ 1 చూసారు కదండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు అని చెప్పేసి. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి, పార్ట్ 2. మొత్తం ఒకే వీడియోలో పెట్టేస్తే ఎక్కువసేపు అవుతుందని చెప్పేసి 2 పార్ట్గా అయితే పెట్టానండి. ఇక్కడ ఇది నేను వచ్చేసి చాలా రోజులు అంటే 1 సంవత్సరం అయితే అవుతుందండి. పోయిన సంవత్సరం మా ఇంట్లో మా స్వామి ఇరుముడు కట్టుకొని వెళ్ళేటప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడైతే వచ్చానండి. కాలు కడుక్కోవడానికి బావి కొత్తగా అయితే పెట్టినట్టున్నారండి. అంతకుముందు అది చూసారు కదా. గుడి చుట్టూ 3 చుట్లు అయితే తిరిగి లోపలికైతే వెళ్ళామండి. అంటే కొంతమంది 5 అయితే తిరుగుతారు, కొంతమంది 3 తిరుగుతారు. మేమైతే 3 చుట్లు తిరిగి లోపలికైతే వెళ్ళామండి. మా ఊళ్ళో శివాలయంకి ఒక ప్రత్యేకత అయితే ఉంది. అంటే అందరికి తెలుసో లేదు తెలియదు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. మా ఊరు శివాలయంలో గంట ఒకసారి కొడితే అది ఎన్నోసార్లు ఓం అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. అది ఎన్నిసార్లు అనేది నాకు తెలియదండి, కానీ ఓం అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. అది కూడా వీడియోలో అయితే మీకు వినిపించాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే మీకు కూడా అర్థమవుతుందండి. మేమైతే పూజ చేసుకుంటే మా స్వామి అయితే మా అబ్బాయిని అయితే ఎత్తుకున్నాడు, లేకపోతే అస్సలు వల్ల కాని పని. ఇది వచ్చేసి శివాలయం వెనక పుట్ట అయితే ఉందండి, ఇది శివాలయం పుట్ట. అక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు కింద ఏదన్నా ఊర్లో పగిలిపోయిన ఇంట్లో పగిలిపోయిన పటాలు కానీ ఏమన్నా ఉంటే ఆ చెట్టు కింద అయితే పెడతాము. ఎప్పుడైనా సరే మేము కూడా ఒకసారి అయితే పెట్టామండి ఆ చెట్టు కింద. అంటే ఊళ్ళో చాలామంది అట్లాగే పెడతారు. ఒక చుట్ట అయితే అయిపోయిందండి. ఇది వచ్చేసి 2వ చుట్ట అయితే తిరుగుతున్నాము. ఈవినింగ్ అయితే వచ్చామండి. అంటే ఒక్కోసారి రోజు ఒక్కోసారి మార్నింగ్ వస్తాం, ఒక్కోసారి ఈవినింగ్ అయితే వస్తామండి. ఈసారి ఈవినింగ్ అయితే వచ్చాము. నేను, మా అమ్మ, మా స్వామి, మా అబ్బాయి అయితే వచ్చాము. మా బాబు అయితే బండి మీద తిరుగుతున్నాడండి. శివాలయంలో కూడా ఒక రౌండ్ అయితే వేసాడు, ఒక చుట్టు అయితే వేసాడు. చుట్టూ తిరిగేటప్పుడు అదే గంట గురించి చెప్తున్నాను. మా అమ్మ చెప్తుంది, పొలంలో ఎవరో చెప్పారంట. అదే చెప్తుంటే నాకు తెలుసు, ఎప్పుడో తెలుసు, కానీ ఎన్నిసార్లు మోగుతుందో కరెక్ట్గా తెలియదు అని చెప్తున్నాను. 2వ చుట్టు అయిపోయిన తర్వాత 3వ చుట్టు అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టిద్దని చెప్పేసి. మాతో పాటు చాలామంది నోచుకుంటున్నారు, కానీ మేమే అయితే ఫస్ట్ వచ్చాము శివాలయంలోకి. పూజారి రాకపోతే కొబ్బరికాయ అన్నీ అంటే 365 ఒత్తులు వెలిగించేసి కొబ్బరికాయలు అక్కడ పెట్టి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. కానీ వెలిగించిన వెంటనే పందులు అయితే వచ్చేసారు. పాపం అప్పుడే అంటే ఇంటికి వెళ్ళింది, 10 నిమిషాలు కూడా అవ్వలేదంటే వెంటనే అయితే వచ్చారు. ఎందుకంటే లాస్ట్ కార్తీక సోమవారం కదా, ఇదే లాస్ట్ రోజు కదా, ఎవరన్నా వెలిగియాలి అనుకున్నా కూడా. అందుకని చెప్పేసి వెంటనే అయితే వచ్చారండి. ఇంకెవరైనా వస్తారేమో అని చెప్పేసి మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారంట, అదే చెప్తున్నారు. కొంచెం నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి, ఎందుకంటే కార్తీక మాసం కదండి. సాంగ్స్ పాటలు అయితే పెట్టారు, దేవుడి పాటలు. అవి పెడితే ఛానల్కి కాపీరైట్ పడుతుంది కదా అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అమ్మ అన్ని ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చేసింది. నా చిన్నప్పుడు అయితే నేను స్కూల్కి వెళ్ళకుండా ఉంటాను కదండి, నోములని రోజు. ఏదో ఒకటి మర్చిపోయేది. నాకైతే కోపం వచ్చేదండి, ఎందుకంటే మా ఇంటికి శివాలయానికి కొంచెం దూరము. అక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలంటే కాళ్ళు నొప్పులు ఉంటాయి. ప్రతిసారి అమ్మతో చెప్పేదానండి, ఏదే మర్చిపోకుండా అన్నీ తీసుకొస్తున్నాం లేదా అని చెప్పేసి దారి పొరుగుని అడిగేదాన్ని. తీసుకొస్తున్నానని చెప్పేది. కానీ ఈసారి కూడా తమలపాకులు అయితే మర్చిపోయిందండి. తమలపాకులు మర్చిపోవటం వల్ల వాటి పేరు తెలీదు, అవి అయితే ఏదో అంటారు, అవి అయితే పెట్టిందండి 2. అంటే మా అమ్మ సర్దలేదు, మా నాయనమ్మ సర్దిందండి. తమలపాకులు కరెక్ట్గా పెట్టింది. పూలు అన్నీ తీసుకొచ్చింది. ఎప్పుడైనా ఏదో ఒక్కటి మర్చిపోతే ఈసారి ఇవి చెమ్మను తమలపాకులు అయితే మర్చిపోయిందండి. నేనైతే వెలిగలేదు, ఎందుకంటే అన్నం తినకముందే పొద్దున వెలిగేయాలండి. సాయంత్రం వెలిగించే పని అయితే ఉపవాసం ఉండాలి కదా, నేనైతే ఉపవాసం ఉండలేదండి. పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు ఉంటుంది కదా, ఆ రోజు వెలిగిద్దామని చెప్పేసి నేనైతే వెలిగలేదండి. అమ్మతో కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాను. నాకు ఈ విషయం ముందు తెలీదు, లేకపోతే నేను ఉపవాసం ఉండేదాన్ని. ఎందుకంటే 365 ఒత్తులు వెలిగేయాలని చెప్పేసి అందరికీ ఉంటుంది కదా. ఎందుకంటే సంవత్సరంలో అన్ని రోజులు మనం పూజ చేయలేము కదా, అందుకని చెప్పేసి 365 ఒత్తులు వెలిగిస్తారు. నేను ఖచ్చితంగా రేపు ఈ సంవత్సరం వెలిగేయాలండి ఏదో ఒక రోజు. చూసారు కదా మా బాబు ఎంత గోల చేస్తున్నాడో, అస్సలు తట్టుకునేది కాదు.
ఇక అయిపోయిందండి. ఇక అయిపోయిన తర్వాత గుళ్ళోకి అయితే అప్పుడే పూజారి అయితే వచ్చారు. ఇక పూజారి వచ్చిన తర్వాత ఇక వెంటనే అమ్మ పాలు పిండే టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయామండి. మా నాన్న అయితే ఇన్ఫెక్షన్ అయిందండి. అంటే జలుబు 2 నెలలు అయినా కూడా చూపించుకోకపోవటం వల్ల నిమ్ము రక్తంలో చేరిపోయిందని చెప్పేసి చేతికి బ్యాండ్ వేసి ఇంజక్షన్ అయితే చేస్తాను. ఇక మా నాన్న అయితే పాలు పిండకూడదు కదా, ఇక అమ్మాయి పాలు పిండాలని చెప్పేసి గబగబా పూజ అయితే చేసుకొని వెళ్ళాము. ఇక అవి దండలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వీడియో తీస్తుంటే పూజారి గారు తీసుకోమ్మ బాగున్నాయి, ఇప్పుడే వేసాము దండ అని చెప్పేసి అయితే అన్నారు. ఇక వీడియో అయితే తీసానండి. ఇక మా తర్వాత ఇద్దరైతే వచ్చారండి. ఇక ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దీపాలు అయితే వెలిగించారు. ఇక వాళ్ళు దీపాలు వెలిగించేసరికి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. అంటే ఇక్కడ అయిపోయిన తర్వాత చెన్నకేశ్వర స్వామి గుడిలోకి అయితే వెళ్ళామండి. చెన్నకేశ్వర స్వామి గుడికి వెళ్ళిన తర్వాత తాళం అయితే తెలియదు చెప్పే కదండి, గంట అనేది ఇదే. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇవ్వను, గంట సౌండ్ అయితే వినిపిస్తే చూడండి. ఓమని కొట్టు గట్టి కొట్టు, ఎన్నిసార్లు వస్తుంది కొట్టు గట్టిగా. నందికి కూడా వేసారు. ఇందా తీసావు స్వామి, అమ్మాయిని ఇందా తీసావు స్వామిని అంటాను. మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మహాదేవ శంభో శంకర. ada Buddha Swami Swami apa ఇలా పని తీసుకెళ్ళి బొట్టు పెట్టుకున్నాడా? స్వామి స్వామి పెట్టుకో, కాలు దండం పెట్టుకో, కాలు దండం పెట్టుకో, ఇందా పెట్టుకో, అటు పెట్టుకో. నీ కూడా పాదాలు కలుపులు ఉన్నాయా? ఏం చేద్దాం మామూలుగా అంతవరకు అంతమంది లేదు బయట మామూలుగా ట్రైనింగ్ అభిషేకం. ఇక ఈ గుడిలో పంతులు వచ్చేసి చీరాల నుంచి వస్తారంట, అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే రాలేదండి. ఇక బయటే
పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఇక ఒత్తి వెలిగించి అయితే వెళ్ళామండి. ఇక అయితే కొంచెం బాధగా ఉండి ఆ గుడికి ఈ గుడికి వెళ్ళాం కానీ ఈ గుడిలో అయితే పూజారి లేరు, బయటే వెలిగేయాల్సి వచ్చిందని చెప్పేసి బాధపడ్డాము. అదే మార్నింగ్ వచ్చినట్టయితే పూజారి అయితే ఉండేవాళ్ళు కదా, కాబట్టి ఏదైనా ముందే ఉండాలి. తర్వాత అనుకున్నప్పుడు అది ఎట్లయినా జరగవచ్చు, అంటే పూజ ఏదైనా సరే ఉండొచ్చు లేకపోవచ్చు, ఇక మనం సర్దుకొని పోవాలి. అందుకని చెప్పేసి ఏదైనా ఫస్ట్ చేసుకుంటే మనం అనుకున్నది చేసుకోగలం. కాబట్టి అనుకున్నది ఏదైనా త్వరగా చేసేస్తే బాగుంటుంది, అది ఏ విషయంలో అయినా అని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ మా అమ్మకు కుదరలేదు పాపం, అందుకే ఇంకేం చేసిద్ది. ఇక ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అండి. అంటే మొన్నే మా ఇల్లు శంకుస్థాపన చేసే రోజు ఈ గుడి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ట అండి. ఇక నాకైతే చాలా బాగా గుర్తు. పోయిన సంవత్సరం జనవరి 26 ఇక మా బాబుని తీసుకొని అయితే వెళ్ళానండి. ఇక మా స్వామి అయితే వీడియో అయితే తీస్తున్నాడు. అస్సలు నా దగ్గర ఉన్నాడండి. వాళ్ళ నాన్న దగ్గర ఉంటే అస్సలు నా దగ్గర ఉన్నాడు, ఎప్పుడు తన దగ్గరే ఉంటారు. ఇక అతను లేకపోతే ఏదో తప్పదు అన్నట్టుగా నా దగ్గర అయితే ఉంటారండి. ఇక మా బాబు కూడా నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నేను వీడియో తీస్తా ఉంటే మా బాబు కూడా ఫోన్ పట్టుకొని అట్లాగే వీడియో అయితే తీయాలి అని చెప్పి అంటున్నాడు. నాకైతే ఆశ్చర్యం వేసింది. అంతే కదండి, పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు ఏదైనా. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి అంటే బ్యాడ్ వర్డ్స్ కానీ ఎలాంటివి వాడకూడదు, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారని చెప్పేసి నేను అలా అనుకుంటాను. అంతే కదా, 100% అంతే. ఏదైనా పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళకి అనంగా వాళ్ళు సొంతంగా ఏం నేర్చుకోరు కదండి. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళ నాన్న తీస్తున్నానని చెప్పేసి అబ్బాయి కూడా అట్లాగే వీడియో అయితే తీశాడండి. ఇదే ఫస్ట్ రోజు నేను అట్లా చూడటం. ఇక మా అమ్మ అయితే పూజ చేస్తుందని కానీ ధ్యాస అంతా ఇంటి మీదే ఉండండి. ఎందుకంటే ఒకవైపు పాలు వాళ్ళు వస్తారు, ఒక ఆయన అయితే పాపం వాళ్ళ ఇంట్లో ఒక చిన్నపిల్ల ఉందంట అని చెప్పేసి గబుక్కనైతే తీయాలని చెప్పి ఫోన్ చేస్తాడు మా నాన్న. కానీ ఏం చేద్దాం, ఒక్క రోజైనా సరే ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూడా లేదు. అంతేనండి, మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా నా చిన్నప్పటి నుంచి మా అమ్మ పాపం అంతే. పొలం వెళ్ళి వచ్చిన తర్వాత ఇక బరిగొడ్లు పని అయితే చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి అంత ఏం మారలేదు. కానీ ఏదో ఒక రోజు మార్చాలని చెప్పేసి నా కోరిక. కానీ ఇంకా అందరూ అట్లా ఉండరు కదా, పొలం వెళ్ళి ప్రశాంతంగా ఇంట్లో కొనుక్కొని నచ్చింది వండుకొని తింటారు చాలా వాటికి. కానీ ఇలా బరిగొడ్లు కానీ ఏదైనా ఉన్న వాళ్ళు మాత్రం పొలం నుంచి వచ్చి వాటికి పాలు పిండాలి. ఇక అంతే, కొంతమంది ఏందమ్మా అన్నయ్య మన పసుపు పుద్దందా, కాళ్ళకి పసుపు పుద్దందా, అక్క పొంగల్ తినొద్దని చెప్పి తీయమ్మ తీ ఫోన్ వచ్చింది. హాయ్ అండి, సార్ అక్క ఇప్పుడు ఈ వీడియో చేస్తానండి. బేబీ స్టోరీ ఏం చేద్దాం మానుకోపోతుంటే కట్టియా అలా కట్టియా. ఈ టిఫిన్ ప్లేట్లు తేలమ్మా, టిఫిన్ ప్లేట్లు తెచ్చిందా? అవి కాదు ఇటీ కొడుతున్నాడు. ఇటీ అమ్మమ్మా నేలా కొట్టింది. తీని వీడియో అక్క అది వచ్చి ఏంద్రా గల్లిస్తున్నాడు, షేక్ అవుతుంది. షేక్ చేయబాకమ్మా.
సరే కది ఏంటంటే ఎడుతున్నారు హలో అండి యూట్యూబా గౌరీదేవికి పొంగలి పులిహోర జో ఇచ్చు ఇచ్చు ఇచ్చురా పాలు పోయా రోజు ఇక్కడే కూర్చొని పోతా ఉంటామా ఇప్పుడు 4 డబ్బాలు పోసా కదా ఇప్పుడు మళ్ళీ డబ్బాలు పోయాను అందుకైనా లేట్ అవుతుంది నీకు మరి పొద్దుపూట అయినా ఆయన టిఫిన్ ఇవ్వదు వీడేం చేస్తాడు రోజు 8:30కి 9కి పోతాడు అన్నీ వచ్చిందేనా మూడు గిత్తల వాళ్ళు స్వామి వాళ్ళు ఆ స్వామి వాళ్ళు పొద్దుపూట వేస్తున్నాయి ఈ పూలు ఎవరికి నాయనా పెట్టి బాగా పెడుతున్నావా డబ్బా పెడతా పెడతాడు నీదే ప్యాంటు కారండి అమ్మమ్మ కొట్టి నువ్వు తర్వాత చూస్తావు వాడితో కాదు చేతు ఉండరా సంచిలో పెట్టుకుంటారా ఇంకా పెడుతున్నాడు నువ్వు పట్టుకో సార్ ఒకటి పెట్టమ్మా గుండె పచ్చాను అబ్బో ఇది ఎప్పుడు నేర్చుకున్నావే నువ్వు నేనే పనులు చేస్తాను పట్టుకుంటా తాతం పట్టుకుని తండ్రి పెట్టడు బాగా పడతాడు అబ్బాయి తాతం పట్టుకునిద్దామా పట్టుకుంటే నువ్వు పెడతావురా నేను పట్టుకునేదమ్మా పెట్టమ్మా ఇవి కూడా పెట్టేసి అయిపోయిందా ఇవి కూడా పెట్టేసి ఏంది పెద్దోడు వీడేస్తాడంటే అవి కూడా తప్పు వేయకూడదమ్మా లేకపోతే కూర్చో 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 పంపులమ్మాయి బాయి బాగుందమ్మా అమ్మ ఇంటికి ఇచ్చిన ఫస్ట్ గుళ్ళబ్బాయి మంచి చూడాలి మసగొడ్డు అది ఏడిది ఇట్ట తీయాలి ఎట్టా ఇట్ట తీయాలి అందరిని తీయాలి తిత్తావా వీడు తిత్తావా ఎట్ట తిత్తా చూపి ఎట్ట తీ చూపి అందరిని చూపి బాయ్ మా బాబాయ్కి ఇచ్చేయి నాకు తాంబూలు మేమా ఓర్ కట్టుపోతుంది అదే పుయ్యి నేను కలిపింది వస్తున్నాను వాడి నిద్ర వచ్చింది అసలు నన్ను వెనకింటో కొనుక్కుందాం అంటున్నాడు పొరుగు మీద అసలు వాడికి హాయిగా కొనుక్కుంటున్నాడు అసలు వెనకింటో కొనుక్కుంటా ఫ్యాన్ వేసి అసలు లేవట్లేదు హాయిగా చెప్పుకొని కొనుక్కుంటున్నాడు వెళ్ళావాళ్ళ మంచం ఏటి చిరిగిన బాధ ఉందో అమ్మో నాకితే వేసేస్తారు చూసా నేను ఏడే ఉంటే వెళ్ళండి బాయ్ 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 చెప్పు బాయ్ వెళ్ళైతే పో నేను రాను వచ్చేనా ఏడ కూర్చునేని నేను కూర్చున్నానే సరే పాలు ఇది పెట్టాలి కానీ టిక్కీలో అది దాన్ని తగిలి ఇట్లా నేను చేత్తో పట్టుకుంటాను పెట్టుకుంటావా జారుకుంటా ఉండుమా డిక్కిదీమా
ఇది కూడా పెట్టు వద్దు బావద్దు కోరపడి ఈ కూర ఇది కదలదులే తాంబూలం తాంబూలం పెట్టు అదా నీ బొట్టు ఎత్తుకొని ఆడబెట్టుకుంటే కదలదు పిల్లోడు నా దగ్గరికి రాడుగా కదలదు స్వామి కూరలు దాంట్లో అది ఉందా ఇది ఎవరిది అది పట్టుకున్నావు ఎవరిదమ్మా బాయ్ వీడు తాళాలు తిప్పుతున్నాడు తాళాలు ఎక్కువ స్వామి దోమలు కొడుతున్నాయి కొడుతున్నాడు చుట్టూ చాలు బాయ్ అమ్మయ్యాడా అడుండాడు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మయ్య ఉండడు అమ్మయ్య జాగ్రత్త అమ్మా చిచా చిచాంతు ఊరా ఇటు చూడరా ఇటు చూడు ఇటు చూడు చిచా ఇటు చూడరా చిచ్చమ్మా ఇటు చూడు బాయ్ బాయ్ ఇటు చూడు ఆకలి మీరు ఇటు చూడు కిట్టు బాయ్ చెప్పు అయితే తర్వాత అందుకని బాయ్ చెప్పు అది ఆ బండి రాదు బాయ్ చెప్పు హాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు చూడంత సంతోషం పానీ అంటున్నాడు ఇంతేనండి వీడియో. నా వీడియో నచ్చిందని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్.